తో ఏపీ డిప్యూటీ సీఎం బిజీ అవుతున్నారు. రేపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సైన్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆగస్టు 15న కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఈ నెల 21న ఉమ్మడి కడప జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. వరుస పర్యటనలతో ఏపీ డిప్యూటీ సీఎం బిజీ అవుతున్నారు. రేపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, రేపు ఏ టైంకి శ్రీహరికోటకు చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్? ఇంకా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? సతీష్, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వరుసగా షెడ్యూల్ తోటి ఆయన అయితే బిజీ కాకపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే శ్రీహరికోట పర్యటన రేపు ఆయన సంబంధించి రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా అక్కడ రేణిగుంట విమానాశ్రయం చేరుకోబోతున్నారు. రేణిగుంట నుంచి సూళ్లూరుపేట వరకు కూడా ఏదైతే రోడ్డు మార్గం ద్వారా ఆయన శ్రీహరికోటకి చేరుకుంటున్నారు. అక్కడ జరిగేటటువంటి సైన్స్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సదస్సులు ఆయన పాల్గొంటారు. మనం చూసుకున్నట్టయితే కనుక 15వ తారీఖు ఆగస్టు 15న కాకినాడలో ఆయన జెండా వందనం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక 21వ తారీఖున ఈ నెలకు సంబంధించి 21వ తారీఖున పవన్ కళ్యాణ్ వచ్చేసి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను అయితే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లిలో నిర్వహించే సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ, అదేవిధంగా టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ కూడా అనేక సమీక్ష సమావేశాలతో బిజీగా గడిపినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జరిగేటటువంటి సభలు, సమావేశాలు, కార్యక్రమాలకు కూడా కంటిన్యూగా హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించి అనేక చోట్ల జరిగేటటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ వరుసగా కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి బిజీ షెడ్యూల్ కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.